మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు, కేవలం ఒక కామెంట్ చేయండి. ఎవరి బిగ్ బాస్ హౌస్లో 3 వీక్సే ఉన్నాయి. ఇంకా ఈ 3 వీక్స్లో ఎవరి రైవలరీ కోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? ఫ్యామిలీ వీక్ అయిపోయింది, ఫ్యామిలీస్ నుంచి అప్డేట్స్ వచ్చాయి, టాప్ 5 పెట్టేశారు ఫ్యామిలీస్. సో ఎవరెవరు ఇంకా క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది బయట ఏముంటుంది ఏంటి అనేది అందరికి హౌస్ మేట్స్కి. సో ఇప్పుడు ఎవరి రైవలరీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? కళ్యాణ్ డిమోనా, ఇమ్మాన్యుయల్ తనుజానా, తనుజ వర్సెస్ దివ్యానా? నేనైతే తనుజ వర్సెస్ దివ్య రైవలరీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఎవరి రైవలరీ గురించి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో నామినేషన్స్ లో పర్టిక్యులర్ గా సంజన సెన్సేషనల్ కామెంట్స్ చేసిందంట, బోల్డ్ కామెంట్స్ చేసిందంట, లూజ్ వర్డ్స్ వదిలేసిందంట రీతు పైన. రీతు వర్సెస్ సంజన జరిగిందని రీతు నామినేట్ చేసేటప్పుడు కెప్టెన్ గా నువ్వు కూడా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అని చెప్పినప్పుడు రీతు సంజన నామినేట్ చేసిందంట. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ తర్వాత ఫీడ్బ్యాక్ రావడంతో అట్లాగే పెట్రోల్ వచ్చింది, ఇంకా బండి గేర్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నట్టు, ఇంకా ఆమె రియాలిటీ ఇదే, ఇన్నాళ్ళు తగ్గిపోయాను నేను, కంటెంట్ తగ్గిపోయిందేమో, గొడవలు తగ్గిపోయాయేమో అని అనుకున్నాం, కానీ తగ్గేదే లేదు అని అనుకుంటూ సంజన ఇచ్చి పడేసిందంట రీతుకి. వాస్తవానికి ఏంటంటే ఇప్పటికిప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ అయింది అంటే ఈగర్గా వెయిట్ చేస్తుండొచ్చు. సంజన వర్సెస్ రీతు జరిగింది నామినేషన్స్ లో మనం ఊహించుకొని ఉండము, కానీ అది చాలా పెద్ద ఫైట్ జరిగిందంట. మీరు సుమన్ శెట్టి కోసం టాస్క్ లో రీతు అండ్ సుమన్ క్యాప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ రౌండ్ జరిగినప్పుడు మీరు సంచాలక్ చెప్తున్నా సరే, తనుజ చెప్తున్నా సరే మీరు లేదు సుమనే కరెక్ట్ అని ఆర్గ్యూ చేసి స్టాండ్ తీసుకోవడం లేదు, నాకు తప్పుగా పెట్టారని తెలిసినా కూడా అతను అది తిప్పి ఒకసారి బోర్డు పెట్టినా సరే అది ఫిట్ అవుతుందని తెలిసినా సరే, ఆయన తప్పుగా పెట్టాడని తెలిసినా సరే ఆయనకి తప్పుగా స్టాండ్ తీసుకున్నారు. ఎంతసేపు కావాలని గుడ్డిగా సుమన్ గారిని సపోర్ట్ చేశారు. నేను కెప్టెన్ అవ్వడమే మీకు ఇష్టం లేదు, తప్పు ఉన్నా సరే ఒక మనిషి తప్పు చేశాడని తెలిసిన తర్వాత అయినా సరే వాళ్ళని మనం సపోర్ట్ చేయకుండా ఉండాలి, అప్పుడే కదా మన ఆథెంటిసిటీ ఏంటో మన మోరల్స్ ఏంటో తెలుస్తాయి. మీరు అట్లా చేయలేదు, కావాలని హౌస్ మొత్తం ఒకరినే సపోర్ట్ చేసి కావాలని బ్లైండ్ గా ఆయన తప్పులు చేసినా సరే బ్లైండ్ గా సపోర్ట్ చేసి నన్ను కావాలని ఎలిమినేట్ చేయాలనుకున్నారు కెప్టెన్సీ రేస్ నుంచి. కాబట్టి నేను మళ్ళీ నామినేట్ చేస్తున్నానని రీతు చెప్పినట్లు తెలుస్తుంది మనకి. అట్లాగే డీమన్ వర్సెస్ కళ్యాణ్ రీతు మధ్యలో దూరి చాలా బిగ్ ఫైట్ అయిందని తెలుస్తోంది. ప్రోమోస్ లో కూడా మనకు తెలుస్తోంది. ఇంకా కొన్ని అప్డేట్స్ ఇస్తాను, తెలిసిన తర్వాత మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను, కొత్త అప్డేట్స్. అడిగినా అడగకపోయినా మీరంతా బాగా కామెంట్స్ చేసి మీరంతా బాగా లైక్స్ కొట్టించి మంచి రీచ్ ఇస్తున్నారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా అప్డేట్స్ ఉన్నాయి. బర్నీలో ఇన్ని రోజులు ఏదైతే కోరుకున్నామో ఫైర్ రావాలి, అగ్రెసివ్ కావాలి, మీరు బర్నీ ఎంత అగ్రెసివో తెలియాలి అందరికీ అని ఫ్యామిలీ చెప్పిన ఇన్పుట్స్ అన్ని ఆయన తీసుకొని ఆయన కూడా అగ్రెసివ్ అయ్యాడని తెలుస్తోంది. తనుజ దివ్య వర్సెస్ తనుజ చాలా బిగ్ ఫైట్ అవ్వడం మనకు అందరం ఊహించింది ఆల్రెడీ. అది ఎట్లాగో ఉంటుంది, తనుజ దివ్య నామినేట్ చేయడం, దివ్య తనుజ నామినేట్ చేయడం, వాళ్ళిద్దరూ మళ్ళీ గొడవ పట్టడం. ఏదైతే హోస్ట్ అడ్రస్ చేయలేదో సీరియల్ యాక్టింగ్, నువ్వు సీరియల్స్ లో చేసావు కాబట్టి సీరియల్ యాక్టింగ్ అనడము, లేకపోతే నువ్వు వద్దన్న ఒక మనిషి తన గురించి తన వెంట పడుతున్నావు అని నువ్వు అనడము, ఇట్లా ఈ పాయింట్స్ మీద కానీ లేకపోతే బయటకు వెళ్ళి రివ్యూస్ చేసుకో పో అనేది, ఇట్లా అన్నిటి గురించి వాళ్ళు మళ్ళీ గొడవ పడటం ఇదంతా కామన్, మనం ఎక్స్పెక్ట్ చేసిందే, ఖచ్చితంగా ఉంటూ తీరుతుంది, అది ఊహించిందే. కానీ అంచనాలు తారుమారు చేసేస్తూ కళ్యాణ్ వర్సెస్ డీమన్ పవన్, కళ్యాణ్ వర్సెస్ రీతు చౌదరి, సంజన వర్సెస్ రీతు చౌదరి నెక్స్ట్ లెవెల్. అసలు ఇదంతా చాలా మనం ఊహించని గొడవలు జరుగుతున్నాయని అందరూ అంటున్నారు. అట్లాగే ఇమ్మాన్యుయల్ వర్సెస్ తనుజ. ఇమ్మాన్యుయల్ కి చాలా క్లియర్ గా అవినాష్ స్టేజ్ మీద టాప్ 1 లో ఇమ్మాన్యుయల్ ని పెట్టి టాప్ 2 లో తనుజని పెట్టి ఇప్పుడు నీకు అర్థమైందా టాప్ లో ఎవరున్నారు, నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవాలో, ఎవరితో ఆటలాడాలో నీకు అర్థమైందా అని చాలా డైరెక్ట్ గానే చెప్పేశాడు ఆయన అవినాష్. సో దాన్ని బట్టి ఇమ్మాన్యుయల్ కావాలని తనుజతో రైవలరీ పెట్టుకుందామని ట్రై చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. మరి ఎపిసోడ్ చూడాలి, లేకపోతే లైవ్ చూడాలి, పాయింట్స్ ఏం పెట్టాడో క్లియర్ గా పాయింట్స్ ఏమన్నా చెప్పాడా, ఎందుకు నామినేట్ చేస్తున్నట్టు అని తెలిస్తే తప్ప మనం ఏం మాట్లాడలేము. బట్ నన్ను అడిగితే ఇమ్మాన్యుయల్ వర్సెస్ తనుజ రైవలరీ కంటే ఇమ్మాన్యుయల్ అండ్ తనుజ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి గేమ్ ఆడితే చాలా బాగుంటుంది చూడటానికి. వాళ్ళిద్దరూ కలిసి కామెడీ చేసినా లేకపోతే కలిసి స్ట్రాటజీస్ వేసి గేమ్స్ ఆడినా చాలా బాగుంటుంది. కావాలని కోరి రైవలరీ పెట్టుకుంటే నన్ను అడిగితే అదంత బాగుండదేమో అనిపిస్తుంది. అట్లాగే నెక్స్ట్
రీతు కెప్టెన్ కనుక అసలు ఎవరెవరిని నామినేట్ చేశారు, ఎవరిని సింగిల్ నామినేషన్స్ తో నామినేషన్ వచ్చారో చెప్పేస్తాను. రీతు కెప్టెన్ అయినందుకు ఇద్దరిని నామినేట్ చేయంటే ఫైనల్లీ సంజన కళ్యాణ్ కి నామినేట్ చేసింది రీతు. అట్లాగే సంజనాకు కూడా చాలా క్లియర్ ఇన్పుట్స్ రావడం జరిగింది. మీకు బాండ్ ఏదన్నా ఉన్నా సరే బయట చూసుకోవచ్చు తర్వాత, కానీ ఇప్పుడు హౌస్లో నీ గేమ్ నువ్వు ఆడు, ఇమాన్యుయల్ నీ కొడుకుగా బయట కూడా ఉంటాడు, హౌస్లో నువ్వు నీ గేమ్ ఆడు అని చెప్పడంతో సంజన కూడా రెచ్చిపోయినట్టు అనుకోవచ్చు మనం ఇక్కడ. కాకపోతే సంజన అందరి మీద అదే ఫైర్ చూపిస్తుందా, కేవలం రీతు మీద మాత్రమే అట్లా చూపించిందా నామినేట్ చేసినందుకు అని మనం ఇంకా వెయిట్ చేసి చూడాలి. ఆల్మోస్ట్ వచ్చిన ఫ్యామిలీస్లలో చాలా మంది సంజనాతో మాట్లాడారు, సంజన గురించి చాలా స్పెషల్ గా చెప్పారు. గేమ్ మొదలు పెట్టిందే మీరు, గుడ్లు టాస్క్ తోనే మీరు అసలు గేమ్ స్టార్ట్ చేశారు, మీరు చాలా ఫన్ జనరేట్ చేశారు టాస్క్లలో, లేకపోతే ఇంట్లో అసలు రైవలరీస్ స్టార్ట్ చేసిందే మీరు అని చెప్పడంతో సంజన ఇంకా కొంచెం రెచ్చిపోయి దాన్నే మైండ్ లో పెట్టుకొని ఓకే రైవలరీస్ పెట్టుకోవాలి నేను అని ఆలోచించి ఇట్లా చేసిందని అనుకోవచ్చు. ఇక డిమాన్ వర్సెస్ కళ్యాణ్ జరుగుతున్నప్పుడు రీతు మధ్యలో దూరిన తర్వాతే కళ్యాణ్కి చాలా ఫైర్ వచ్చిందంట. కళ్యాణ్ చాలా కోపం వచ్చేసి కళ్యాణ్ చాలా డిసప్పాయింట్ అయిపోయాడని, కుర్చీ కూడా ఏదో ఇరగొట్టేశాడు, పలకలు ఇట్లా కాలుతో నెట్టేశాడు అని కూడా టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇదంతా ఎంత నిజమో తెలియదు మనకి, చూడాలి లైవ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. మీ అమ్మ వచ్చిన తర్వాత సంజన రీతుతో మీ అమ్మ వచ్చిన తర్వాత చపాతి కర్రిస్తారా, కొట్టాలి అది ఇది అని అన్నారు. అదంతా ఎందుకు, నీ బిహేవియర్ బాగాలేదు, హౌస్ లో నీ ప్రవర్తన బాగాలేదు అసలు అది ఇది అని సంజన చాలా లూజ్ వర్డ్స్ వదిలేసిందని కూడా టాక్ నడుస్తుంది. అసలు ఇవంతా కరెక్టేనా, ఇట్లా పర్సనల్ రేంజ్ లో వెళ్ళి కొంచెం లూజ్ మౌత్గా లూజ్ వర్డ్స్ వదిలేసేయడం సంజన కరెక్టేనా కాదా అనేది, అసలు నిజంగా అట్లా మాట్లాడిందా లేదా అని మనం తెలుసుకోవాలి. లైవ్ చూస్తాను, మధ్యాహ్నం స్టార్ట్ అవుతాయి నామినేషన్స్ లైవ్ లో. సో నామినేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత లైవ్ చూసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఎవరిని నామినేట్ చేశారు, ఏ రీజన్ చెప్పి ఎవరెవరిని నామినేట్ చేశారని అప్డేట్స్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.